అందరికీ నమస్తే అండి. మన దేశంలో మొత్తం జనాభాలో కేవలం 5% మంది మాత్రమే అపర కోటీశ్వరులు. సో మిగిలిన 95%లో ఒక 25% మంది వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించుకుంటున్నారు, లగ్జరీగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు కొంతవరకు. ఒక 70% మంది పేద వర్గాలు అండ్ మధ్యతరగతి వర్గాలే ఉన్నారు. ఈ మధ్యతరగతి వర్గాలకు లైఫ్ సాఫీగా సాగుతున్నంత కాలం ఇబ్బంది లేదు. ఏదైనా చిన్నపాటి కష్టం వచ్చిందంటే మాత్రం తలకిందులు అయిపోతాయి జీవితాలు. వాటి నుంచి కొంత కోలుకుంటారు, కొంత కోలుకోలేరు, ఇబ్బంది పడతారు. ఇక నిరుపేద వర్గాలు వచ్చేసరికి ప్రభుత్వ పథకాల మీద ఆధారపడడం, ఏదో వాళ్ళ కులవృత్తిని నమ్ముకొని కొంతవరకు చేయడం, కులవృత్తి వర్కౌట్ అవ్వకపోతే మరో వృత్తిని ఎంచుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇందులో ప్రభుత్వాల పథకాల కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా లేదా P4 లాంటివి ఎన్ని తీసుకొచ్చినా కొన్ని కుటుంబాలు మారవు. తలరాతలు మార్చడం ప్రభుత్వ పథకాల వలన అంత ఈజీ కాదు. ఎందుకంటే నెలకు 20,000 25,000 సంపాదిస్తున్న ఓ కుటుంబం అలా సాఫీగా వెళ్ళిపోతే ఓకే. సడన్గా ఏదో ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇంట్లో ఆరోగ్యం బాగోపోవడం కానీ లేదంటే ఇల్లు ఇబ్బంది రావడం ఏదో ఒకటి అయింది అనుకోండి, అనుకున్న విధంగా తలరాత మారిపోయి జీవితాలు తలకిందులైపోయి కుటుంబాలు రోడ్డున పడతాయన్నమాట. మీకు ఒక ఉదాహరణ ఈ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే నాకు మన సబ్స్క్రైబర్ నా వీడియోలు చూస్తుంటాడంట ఆయన. నాకు అతను పెట్టిన మెసేజ్ చూసిన వెంటనే కళ్ళ నీళ్ళు తిరిగాయి. చాలా బాధ అనిపించింది. ఇద్దరు ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాడే అనిపించింది. యాక్చువల్లీ నాకు ఇటువంటివి చాలా వస్తాయి. వచ్చిన ప్రతిదీ నేను చదువుతా. అన్నిటికీ నేను రియాక్ట్ అవ్వను, అన్నిటికీ నేను రిప్లై పెట్టను, అన్నిటికీ నేను రెస్పాండ్ అవ్వను. కానీ చదువుతా. కొన్ని నా మెదడుని కుదిపేస్తాయన్నమాట, నా మనసుని కలిచివేస్తాయన్నమాట. అటువంటిది ఇది. సో ఒక చేనేత కార్మికుడి జీవితం ఏ విధంగా తలకిందులైంది అనేది నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఆయన పెట్టిన మెసేజ్. సో అన్న, నా పేరు లక్ష్మీపతి, సత్యసాయి జిల్లా సోమందేవపల్లి మండలం, సోమందేవపల్లి విలేజ్ సమాచారం ఉంటుంది ఇంచుమించు. అన్న, నేను ఒక చేనేత కార్మికుడిగా పనిచేస్తూ ఉండేవాడిని. గతంలో నా భార్యకు ఆరోగ్యం బాగాలేక 3 సార్లు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. అందుకోసం 6 లక్షలు అప్పు అయింది. అవి తీరుస్తూ కొద్ది కొద్దిగా అప్పులు కొడుతూ వడ్డీలు కొడుతూ వస్తూ ఉండగా ఇంతలోనే మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు నా జీవితం తలకిందులైంది. చేనేత రంగం మొత్తం కుదేలైంది. అప్పు కాస్త పెరిగిపోయింది. సో దగ్గర అప్పు చేసి ఇంకొకరి దగ్గర అప్పు చేసి ఒకరి దగ్గర కొడుతూ ఇంకొకరి దగ్గర అప్పు చేసి మళ్ళీ వాళ్ళని కొడుతూ వడ్డీలు కొడుతూ వస్తూ ఉన్నాను. అప్పు అలా 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 పెరిగిపోయి ఉంది, కానీ తగ్గట్లేదు. నేను చేసిన పనికి వచ్చిన డబ్బులు వడ్డీ కట్టడానికి కూడా సరిపోవట్లేదు. నాకు 2 ఆడపిల్లలు, చదువులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒక పాప 6వ తరగతి, ఇంకో పాప 2వ తరగతి. అప్పులు తీర్చాలని ఎంత ప్రయత్నం చేసినా 2017 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ నా వల్ల కావట్లేదు. ఎంతోమందిని సహాయం అడిగాను, చేయూతనివ్వండి అని. ఏ ఒక్కరి మనసు రాలేదు. అయినా నేను బాధపడట్లేదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే అతను ఎంత ప్రాక్టికల్గా పెట్టాడో చూడండి. అప్పులు ఉంటాయి, జీవితాలు తలకిందులు అవుతాయి, అయినా నేను బాధపడట్లేదు. నాలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. మా నేత కార్మికుల్లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. చాలాసార్లు స్వీయ మరణం చేసుకోవాలనిపించింది. ఆఖరిగా ఇలా సహాయం అడిగితే ఎవరో ఒకరు సాయం చేయకపోతారా అని ఎదురు చూస్తూ జీవితాన్ని గడిపేస్తున్నాను. నేను అందరినీ అంతా అప్పు తీర్చమని అడగట్లేదన్న. ఒక చోట నేను ఒక అతనికి అప్పు ఉండడంతో అతను నన్ను గొర్రెలు కాయడానికి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఇది అనంతపురం జిల్లాలోనే అతనికి అప్పు ఉన్నాడంట. సో అతనేమో, నువ్వు నాకు అప్పు కట్టలేవు కానీ నాకు గొర్రెలు ఉన్నాయి, నా గొర్రెలు నువ్వు కాసుకో అన్నాడంట. అంటే గొర్రెలు ఫ్రీగా కాయించుకుంటున్నాడు ఇతను అక్కడ పనిలో పెట్టుకొని. అర్థమైందా? అప్పు కట్టలేకపోతున్నాడు కాబట్టి అతను గొర్రెలు కాయించుకుంటున్నాడు, ఉంచుకున్నాడు. నాకు బాధ లేదు. కానీ ఇప్పుడు ఈ గొర్రెలు కాస్తూ నాకు కొన్ని గొర్రెలు ఉంటే సొంతంగా పెంచుకుంటూ వాళ్ళ అప్పులు తీరుతుంది. ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. సరే, ఎలాగా నేను గొర్రెలు కాస్తున్నాను కదా, నేత ఇంకా నెయ్యలేను, నేసినా డబ్బులు రావు. సో ఇతను గొర్రెలు ఫ్రీగా కాయించుకుంటున్నాడు. దాంతోపాటు నేను సొంతంగా కొన్ని గొర్రెలు కొనుక్కుంటే వీటితో పాటు వాటిని మేపుకుంటే ఎంతో కొంత నాకు అవకాశం వస్తుంది కదా, జీవనోపాధి ఉంటుంది కదా అని ఆలోచన వచ్చి జీవనోపాధిగా మారుతుందని ప్రయత్నం చేస్తే, నాకు కొన్ని గొర్రెలు తెచ్చుకోవడానికి సహాయం చేయండి, సొంతంగా పెంచుకుంటూ నా జీవనోపాధికి దోహదపడుతుంది అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. దాదాపుగా నెలకు ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తుంటాను. పిల్లల్ని చూసుకొని ఇంటికి వెళ్తుంటాను చూసుకోవడానికి. ఊర్లో అప్పులు ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంటే పిల్లల్ని చూసుకోవడానికి ఇంటికి వెళ్ళినా సరే ఇతను వెళ్ళిన వెంటనే ఊర్లో ఎవరెవరైతే ఇతనికి అప్పు ఇచ్చారో వాళ్ళందరూ ఇంటికి వస్తున్నారంట.
సో ప్రైవేట్ యాప్ల్లో కూడా ఇతను అప్పులు తీసుకున్నాడు. ఆ ప్రైవేట్ లోన్లు వాళ్ళు కూడా ఇతను ఇబ్బంది పెడుతున్నారంట. సో ఇంకా మీకు చాలా చెప్పాలని ఉంది. మీకు చెప్పడమే ఈజీ అనిపిస్తోంది. ఇంకా ఇంటికి వెళ్ళలేకపోతున్నాను. ఆడపిల్లలు ఇద్దరూ ఏడుస్తూ ఇంటికి రా నాన్న అంటున్నారు. నా భార్య వాళ్ళ బాధలు చూడలేకపోతున్నాను. అతని భార్యకి యాక్చువల్లీ 3 సార్లు ఆపరేషన్ అయింది. 3 సార్లు ఫెయిల్ అయిందనమాట. ఆమె నడవలేదు. సో అలా ఇద్దరు ఆడపిల్లలు, ఇంట్లో భార్య ఏమో మంచాన పడి ఉంది, ఇతనేమో ఇంటికి దూరంగా ఎక్కడో దూరంగా గొర్రెలు మేపుకుంటున్నాడు. కానీ డబ్బులు రూపాయి రాదు. గొర్రెలు ఏమైనా మేపినందుకు డబ్బులు ఇస్తారంటే అతను అప్పు కట్టించుకోవడానికి ఇస్తున్నాడు. అంటే సినిమా కష్టాలు. సో ఇది అతను చూసిన తర్వాత నేను అడిగాను, అసలు మీది ఏ నియోజకవర్గం? పెనుగొండ. ఏ ఊరు? సోమందేవపల్లి. నేను ఆధార్ కార్డులు తెప్పించుకున్నా, ఎస్ కన్ఫర్మ్ చేసుకున్నా. రేషన్ కార్డు తెప్పించుకున్నా, కన్ఫర్మ్ చేసుకున్నా. అండ్ వీళ్ళు చేనేత కార్మికులు కదా, చేనేత సొసైటీ ఐడెంటిటీ కార్డులు ఉంటాయి, అవి కూడా చెక్ చేశా, కన్ఫర్మ్ చేసుకున్నా. సో వీళ్ళకి స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయంటే ఎస్ స్కీమ్స్ వస్తున్నాయి. మొన్న ఆ మధ్య తల్లికి వందనం ఇద్దరు ఆడపిల్లలకి వచ్చిందంట 26,000. వచ్చిన వెంటనే అక్కడ ఆ ఊర్లో ఎవరికో అప్పు ఉంటే వాళ్ళు తీసుకున్నారంట. ఫీజు కూడా కట్టడానికి అవ్వలేదంట. అలా అతను ప్రైవేట్ ఫైనాన్స్ యాప్ల్లో కూడా తీసుకోవడానికి చాలామంది దగ్గర తీసుకున్నాడని చెప్పి ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడు, ప్రైవేట్ యాప్ల్లో ఒక చోట 12 చోట్ల తీసుకున్నాడంట. ఒక చోట 5,000, ఇంకో చోట 10,000, ఇంకో చోట 30,000, ఇంకో చోట 20,000, ఇంకో చోట 70,000 అలా తీసుకున్నాడంట. వాళ్ళందరూ ఇప్పుడు ఇతనికి మెసేజ్లు మెయిల్లు పెడుతున్నారంట. మీ కుటుంబ సభ్యుల పేర్లు మీ కుటుంబ సభ్యుల ఫోటోలు నగ్నంగా ఇచ్చేసి పెడతామని చెప్పి అతనికి మెయిల్ పెడుతుంటే పొద్దున్న నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. అదొకటి మీరు చూడొచ్చు. అలాగే ఎవరెవరి దగ్గర ఎంతెంత అప్పు చేశాడు అనేది కూడా ఇచ్చాడు. మహేష్ అన్నకు 1.5 లక్ష 3 సార్లు 50,000 తీసుకున్నా. ఇంకొకరి దగ్గర 2 సార్లు 2 లక్షలు తీసుకున్నాడు. అలాగే గంగాధర్ అనే వ్యక్తి దగ్గర 50,000, అలాగే మరో రెడ్డి గారి దగ్గర ఒక 75,000, మరో మల్లికార్జున అనే వ్యక్తి దగ్గర 50,000, చెన్నమ్మ దగ్గర 50,000, అండ్ నరసింహులు గారి దగ్గర ₹1,00,000, కుల్లాయప్ప గారి దగ్గర 50,000, నంజప్ప, ఇలా ఇల్లు తాకట్టు పెట్టింది 5.5 లక్షలు. ఇలా దాదాపుగా 9 మంది దగ్గర 1,00,000, 2 లక్షలు, 50,000, 30,000 ఇలా అప్పు తీసుకొని ఇంటిని కూడా 5.5 లక్షలకు తాకట్టు పెట్టాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఆవిడకి ఆపరేషన్కి ఎంత ఖర్చు అయిందా అని. ఇంటికి ఆదాయం లేదు, రూపాయి సంపాదన లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇల్లు గడవాలి, ఆమె వైద్యానికి ఖర్చు చేయాలి. పోనీ ఏమైనా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయంటే నిజానికి గవర్నమెంట్ స్కీమ్స్ అంతా కూడా డొల్ల ఇస్తారు. కానీ ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా? ఆరోగ్యశ్రీ ద్వారా 30 వంకలు పెడతారు ఆపరేషన్ చేయించడానికి. పోనీ ఒకసారి చేశాక రెండోసారి చేస్తారంటే చెయ్యరు. ఇలా వీళ్ళకి కొంత ఫెయిల్యూర్ అయితే జరిగింది. సో నేను పూర్తిగా ఆ ఫోటోలు వీడియోలు అన్నీ తెప్పించుకొని వాళ్ళ బాధ చూసిన తర్వాత మరీ ఇబ్బంది అయిందనమాట. ఆ ఆడపిల్ల అది చూసిన తర్వాత అండ్ వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ చూసిన తర్వాత అండ్ అతను స్కూల్ నుంచి అతనికి మెసేజ్ల మీద మెసేజ్లు, పిల్లలకు ఫీజులు కట్టట్లేదని అదని ఇదని. నిజానికి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించవచ్చు, కానీ పిల్లలు ఎంత పరిస్థితిలో ఉన్నా సరే మరి ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయించట్లేదు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణ, ఒక జీవితం ఏ విధంగా తలకిందులైంది అండ్ ప్రభుత్వ పథకాలు ఎంతవరకు ఆదుకుంటాయి, పేదరికాన్ని ఎంతవరకు బయటకు తీసుకొస్తాయి. చంద్రబాబు గారు మాట్లాడితే పేదలను ధనికులుగా చేస్తాం అంటారు కదా. సో ఎంతవరకు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అప్పులకి ఇచ్చిన వాళ్ళు ఏ విధంగా తిరిగి వసూలు చేస్తారు, ఏ విధంగా వాళ్ళ దగ్గర జీవితం మొత్తం కంబారతనానికి పనికి పెట్టుకుంటారు అనేదానికి అనేక సంఘటనలకు మన సొసైటీలో మన రాష్ట్రంలో జరుగుతున్న అనేక వ్యవహారాలకు ఈ ఘటన ఒక ఉదాహరణ. నిజానికి నేను ఇంకొన్ని చెప్పలేదు, ఎందుకంటే అతని ప్రైవసీకి సంబంధించిన విషయాలు నేను చెప్పలేదు, కొంచెం ఇబ్బందికర అంశాలన్నీ ఉన్నాయన్నమాట. సో అంటే వీలైతే మన ప్రభుత్వాలు కానీ లేదా పెద్దలు కానీ P4లో కానీ ఇటువంటి కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడం, ఇటువంటి వాళ్ళకు ఉపాధి ఇవ్వడం మంచిది. సో ఆ నియోజకవర్గంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో P4లో ఎవరైనా ఉంటే వాళ్ళైనా ఈ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడం కానీ లేదా వీళ్ళకి చేతనైన సాయం కానీ చేస్తే మంచిది. థ్యాంక్ యూ.